సముద్రంలో నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న బడా వ్యాపారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం ఓడరేవు మత్స్యకారుల సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ కి వినతి అందజేసేందుకు బాపట్ల పట్టణంలో మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న బడా వ్యాపారులు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారుల సమస్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించేందుకు బాపట్ల పట్టణంలో మత్స్యకారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీమౌత్ భూదందా మాఫియా వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని, మా జీవన ఉపాధి కోల్పోవడానికి కొంతమంది పెద్దలు వాళ్ళ అండదండలతో బుర్ల వెంకట్రావు అనే వ్యక్తి తమ జీవనోపాధికి సీమౌత్కు వెళ్లే మార్గమును మూసివేసి పెద్ద పెద్ద రాళ్లు తీసుకొచ్చి తమ బోటులకు అడ్డంగా వేస్తూ తమ జీవనోపాధిని కోల్పోయే విధంగా చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సముద్ర తీర ప్రాంతంలో రిసార్ట్లు కట్టుకుంటే తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. చేయాలి, మాకు జెట్టి శాంక్షన్ కింద శాంక్షన్ డబ్బులతో మాకు జెట్టి కట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ఈ క్షణం నుంచి మా కార్యాచరణ ప్రకటించాము. ఈ క్షణం నుంచి కూడా మేము మా కార్యాచరణ విరమించేది లేదు. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మేము ఈ దీక్షను మేము విరమించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ పడవలు సముద్రంలో రాకుండా ఒక లియంటర్ అడ్డుకట్ట వేసి పంటలు తోలి గందరగోళం చేస్తుంటే దీన్ని పరిష్కరించమని చెప్పి గత 3 నెలల నుంచి ఉద్యమం చేస్తుంటే గవర్నమెంట్ ఈ చిన్న సమస్యను పట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ అధికార పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈ సమస్యని క్రియేట్ చేశాడో అతనికి మద్దతు ఇవ్వడం వల్ల వేలాది మంది ఈ మత్స్యకారుల యొక్క జీవితాలని పట్టించుకోవటం లేదు. ఇది గవర్నమెంట్ చిన్న విషయం, కానీ కేవలం ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయకుండా ఈ రోజున మరి ప్రభుత్వం మీనమేషాలు లెక్క వేస్తుంటే తీర ప్రాంతంలో మత్స్యకారులకు ఒక అశాంతి ఏర్పడింది ఈ రోజున. కాబట్టి ఈ అశాంతిని పరిష్కరించేసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉన్నది, అలాగనే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. మరి వీళ్ళిద్దరూ కూడా పట్టి పట్టినట్టు ఉన్నారంటే దీనికి కారణం ఏంటి? ఇక్కడున్నటువంటి బాపట్ల ఎమ్మెల్యే కానివ్వండి, చీరాల ఎమ్మెల్యే కానివ్వండి, వీళ్ళిద్దరూ ఇప్పటికైనా చొరవ తీసుకోండి. ఈ ప్రజలు మీకు వ్యతిరేకంగా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక రీఎలక్టర్ కోసం వేలాది మంది ఈ మత్స్యకారుల జీవితాలను మీరు ఎందుకు మరి అన్యాయం చేస్తారనేటువంటి విషయం ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ప్రజలు అడుగుతున్నటువంటి మత్స్యకారులు అడుగుతున్నటువంటి ఏం లేదు, ఒకే ఒక సమస్య, సిఆర్జెడ్ నిబంధనలు మీరు అమలు చేయమని. గవర్నమెంట్ ఒకే ఒక అడ్డుపడి సిఆర్జెడ్ నిబంధనలు అమలు చేయమని చెప్పినప్పుడు దాన్ని చేయటం అనేటువంటిది అది మీ బాధ్యత. కానీ సిఆర్జెడ్ నిబంధనలు అనేటువంటి మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా అమలు చేయాలనేటువంటిది ఆ చట్టం వచ్చింది. మరి దాన్నే పరిష్కారం చేయకపోతే ఏ సమస్య పరిష్కారం చేస్తారు? ఇది డబ్బులు అడగట్లేదు, కోర్టు కూడా డబ్బులు అడగట్లేదు, లేదా పథకాలు అడగట్లేదు, కేవలం వాళ్ళ రాకపోకలకు ఉన్నటువంటి అంతరాయాలు తీసేయబడుతున్నారు. కాబట్టి అలాంటి అంతరాయం తీసేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కేటువంటి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మత్స్యకారుల జీవితాలను ఇప్పటికైనా బాగు చేయడానికి మీరందరూ కూడా ప్రభుత్వం కృషి చేయాలని, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత మీరు థ్యాంక్ యూ.